శ్రీమాత్రే నమః. వినాయక చవితి రోజు చంద్రుని చూస్తే నీలాపనిందులు తప్పవా? శాస్త్రీయ కారణాలేంటంటే, ఏ పనులు తలపెట్టినా ముందు గణపతికి పూజలు చేస్తాం. ఆయన ఆశీర్వాదాలతో అనుకున్న పని ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తాం. వినాయకుడి పుట్టినరోజు భాద్రపద శుద్ధ చవితి రోజున వినాయక చవితి వేడుకగా జరుపుకుంటాం. అయితే వినాయక చవితి రోజు చంద్రుడిని చూస్తే నీలాపనిందలు కలుగుతాయని అంటారు. అసలు ఇలా అనడం వెనుక శాస్త్రీయ కారణాలేంటి అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ఒకనాడు భర్త రాక కోసం ఎదురు చూస్తున్న పార్వతీదేవి స్నానానికి వెళ్ళబోతూ నలుగు పిండితో ప్రతిమను తయారు చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఆ బాలుడిని వాకిట్లో కాపలా ఉంచి స్నానానికి వెళ్తుంది. అంతలో అక్కడికి వచ్చిన శివుడిని బాలుడు అడ్డుకోవడంతో కోపావేశుడైన బాలుడి శిరస్సును ఖండిస్తాడు. ఆ ఘోరం చూసిన పార్వతీదేవి కన్నీరు పెట్టుకోవడంతో ఏనుగు శిరస్సుని ఆ బాలుడికి అతికించి గజాననుడు అని పేరు పెడతాడు. భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం ఇచ్చాడు. ఆ రోజు భక్తులు తనకు సమర్పించిన ఉండ్రాళ్ళు, పిండి వంటలు కడుపు నిండా తిన్న వినాయకుడు నడవడానికి ఇబ్బంది పడుతూ కైలాసానికి వెళ్ళాడు. శివుడు శిరస్సుపై ఉన్న చంద్రుడు గణపతి అవస్థలు చూసి పక్కున నవ్వాడు. వెంటనే వినాయకుడి ఉదరం పగిలి అందులోంచి ఉండ్రాళ్ళు, కుడుములు బయటకొచ్చాయి. వెంటనే ఆగ్రహించిన పార్వతీదేవి, నీ వల్లే నా కుమారుడు అచేతనుడయ్యాడు, కాబట్టి నిన్ను చూసిన వారు నీలాప నిందలు పొందుతారు అని చంద్రుని శపించింది. పార్వతీదేవి చంద్రుని శపించిన సమయంలో సప్త ఋషులు యజ్ఞం చేస్తూ అగ్నికి ప్రదక్షిణం చేస్తున్నారు. అగ్నిదేవుడికి ఋషుల భార్యల మీద మోహం కలుగుతుంది. అది గ్రహించిన అగ్నిదేవుని భార్య స్వాహాదేవి ఋషిపత్నుల రూపంలో అగ్నిదేవుని చేరింది. అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలే అనుకున్న ఋషులు వారిని త్యజించారు. శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వల్లే ఋషిపత్నులు నీలాప నిందలకు గురయ్యారని దేవతలు గ్రహించారు. వెంటనే వారు పార్వతీదేవిని కలిసి శాపాన్ని ఉపసంహరించుకోవాలని వేడుకున్నారు. అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ రోజు చంద్రుడిని చూడకూడదని శాపాన్ని సవరించింది. భాద్రపద శుద్ధ చవితి నాడు శ్రీకృష్ణుడు ఆవు పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబం చూసి సమంతక మణిని అపహరించాడని అపనిందల పాలయ్యాడు. అయితే వినాయక చవితి రోజు ఎవరైతే వినాయకుడికి పూజలు చేసి కథ విని అక్షతలు తమపై వేసుకుంటారో వారికి చంద్రుని చూసిన దోషం ఉండదని పండితులు చెబుతారు. ఈ రోజు చంద్రుడిని చూడవద్దనడంలో శాస్త్రీయ కారణాలు కూడా చెప్తారు. చవితి రోజున సూర్యుడు, భూమి, చంద్రుడు వేర్వేరు కోణాల్లో ఉంటారు. ఆ సమయంలో భూమి మీద పడే చంద్రుడిని కాంతి ప్రతికూల ప్రభావం చూపుతుందని, అది మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అంటారు. దీనిని మూఢనమ్మకంగా కొందరు భావించినా దీని వెనుక ఉన్న శాస్త్రీయ కోణం చెబుతారు. ఈ ఏడాది వినాయక చవితి పర్వదినాన్ని సెప్టెంబర్ 18న జరుపుకుంటున్నారు.